3 సార్లు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మండల అధ్యక్షులతో ఒక్కొక్క పోలింగ్ ఒక కోఆర్డినేటర్ ఏర్పాటు చేసుకున్నాం. నిన్న మన మండలాల వారీగా మనకి ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చినటువంటి పెద్దలు సిద్దిపేట నుంచి వచ్చారు వారు విద్యాసాగర్ గారు. వారు గత 4 రోజుల నుంచి ఈ నియోజకవర్గం నుండి మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి 100 మంది పెద్దలు జహీరాబాద్ ఎంపీ పిబి పాటిల్ గారికి కూడా కోదాడ నియోజకవర్గ పక్షాన స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన యొక్క ఎమ్మెల్సీ ఉన్నటువంటి పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, వారికి నాకు తెలిసి మన యొక్క ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ పక్షాలో ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు కోసం మన కోదాడ నియోజకవర్గం వచ్చారు. వారితో పాటు ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ, అలాగే మన యొక్క నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి మన నల్గొండ ఎంపీ శానంపూడి సైదిరెడ్డి గారు కూడా గారు, మరో నాయకురాలు బండారు కవితారెడ్డి గారు, అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యాదవ్ రమేష్ గారు, మన యొక్క సుభాష్ రెడ్డి గారు, అలాగే మన యొక్క భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా అందరి కోదాడ ఉద్యోగానికి గురువైనటువంటి పెద్దలు కనగాల నారాయణ గారు, వెంకటరామయ్య గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ గారు, అలాగే మన రాష్ట్ర నాయకురాలు చల్లా సుధారెడ్డి గారు, సూర్య. ఆ విధంగా ఈ రోజు కూడా మీ అందరినీ కోరుతున్నా. ఎందుకంటే గతంలో ఏమో ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్ట్, మీ బూత్ ఓటర్ లిస్ట్ తీసుకొని మీరు ఏ విధంగా అయితే 100 మందికి ఒకరు ఉన్నారో ఆ 100 మంది ఓటర్లను కలుసుకొని మన పాజిటివ్గా ఓటే. ఈ ప్రభుత్వం మీద కూడా ఆశ పెట్టుకుంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు ఇస్తే 1 డిఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితిని కూడా మనం ఎంప్లాయీ దృష్టికి, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. పోలియా ఎంప్లాయీ కూడా కట్టుకున్నటువంటి అమౌంట్ నుంచి బిడ్డర్ పెళ్లికి అప్లై చేసుకుంటే మన్మడు ఉంటున్నా మన్మడ్ ఫంక్షన్ కూడా రానటువంటి సందర్భాలు ఉన్నాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. వ్యతిరేకతను మన పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వారిని మోటివేట్ చేసి మన అభ్యర్థి కోటేసే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరినీ కోరుతున్నా, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది మీరు. ప్రేమేందర్ రెడ్డి గారి విజయము మీ కృషి పైన ఆధారపడి ఉంది అనేది యథార్థమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందుకని మీ అందరు ఎవరైతే 100 మందికి ఒకరు ఉన్నారో వారిని మోటివేట్ చేసి, వ్యతిరేకంగా ఉన్నారు ఎంతమంది, లేకపోతే కొంతమంది ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉన్నది. నేను హైదరాబాద్లో ఉన్నా, నేను ఓటు అప్లై చేస్తే నాకు కోదాడలో ఓటు ఉంటే నాకు కోదాడలో నమోదవుతుంది. కనుక అట్లా అయితే వేరే ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈరోజు హైదరాబాద్లో కానీ, నల్గొండలో కానీ, లేకపోతే అన్న ఎంపీ బిబి పాటిల్ గారు, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, ప్రభారి విద్యాసాగర్ గారు, సుభాష్ గారు, మన సీనియర్ నాయకులు బీజేపీ వెంకటరామయ్య గారు, అట్లనే ఇక్కడ కన్వీనర్ వెంకటనారాయణ గారు, బొలిశెట్టి కృష్ణయ్య గారు, అక్క సుదర్శనక్క గారు, కవిత గారు, యాదవ్ రమేష్ గారు, అంజీ యాదవ్ గారు, పొంగవేటి శ్రీనివాస్ గారు, కిట్టు గారు, మురళీధర్ రెడ్డి గారు, అందరికీ అట్లా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం. మొన్న కష్టపడి అలసిపోయి ఉంటారు, ఎందుకంటే ఎక్కడ లేని ఓట్లు అసలు అన్న తెలుస్తున్నట్టు నవ్వుతా ఉన్నాడు అన్న ఎవరు మా రాజేంద్ర. ఎందుకంటే ఫస్ట్ నుంచి నల్గొండ లెక్క ఎక్కడికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో హాట్ సిటీ నల్గొండ అయింది. అదే కార్యక్రమాన్ని ఇంకా పొడిగించాలి మనం. ఎందుకంటే ఇప్పుడే అడుగు పెట్టినాం, బీజేపీని పెంచే స్థాయిలోకి వచ్చినాం. అది ఎన్ని కావాలంటే ఎన్నికల్లో వరుస ఎన్నికల్లో గెలుస్తూ పోవాలి, మన బలాన్ని పెంచుకుంటూ పోవాలి. మనకు ఒక మంచి గాలి తోడైంది. మోడీ గారి హవా ఇంకా చెప్తా ఉండే అన్న ఇప్పుడు కూడా శాంతి అయ్యేటట్టున్నాడు. మన మీద కోపుకున్నాడు కూడా మోడీ గారు పెద్ద పని వెలబడి దండం పెట్టేట్టున్నాడు. ఒక మన దేశం ఏది ఆఫ్రికా నుంచి వచ్చిన అధ్యక్షుడు అంటే ఆయన ప్రభ ఏ రకంగా ఉందో దేశం విదేశాల్లో అర్థమవుతా ఉంది. దానికి తగ్గట్టు మనం ఎమ్మెల్సీ కూడా మనకు మంచి పోటీ చేసిన ఆయన ప్రేమేందర్ రెడ్డి గారు సీనియర్ లీడరు, మంచి లీడరు. 40 ఏళ్ళ నుంచి మన వెంకటరామయ్య గారు, సురేష్ గారు ఎట్లా పనిచేస్తా ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి లాయరు, మంచిగా పనిచేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇంతవరకు ఏ పదవి ఆశించలేదు. అట్లాంటి ఆయన్ని ఆపోజిట్ మీకు తెలుసు, అవతల పక్క మల్లన్న అంటే ఏందో, ఇంకా బీఆర్ఎస్ అంటే సరే ఇప్పుడు లెక్కలో లేకుండా పోయింది. ఇంతకుముందు బీజేపీ లెక్కలు తీసేసేది, ఇప్పుడేమో బీఆర్ఎస్ లెక్కలు తీసేస్తా ఉన్నారు ఏ పోటీలో లేనా.
ఎందుకంటే ఇంక ఓట్లు వేయలే వాళ్ళకి అన్నట్టుంది. అందుకని పోటీ ప్రేమేందర్ అన్నకి ఇక అవతల వేరే క్వాలిఫికేషన్ లేని వాళ్ళకే పోటీ ఉంది. ఎందుకంటే మీకు తెలుసు అవతల కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి గుణగణాలు. ఈరోజు ఎక్కడికి పోయినా మీరు పక్కన కూర్చొని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారు పక్కన కూర్చోబెట్టి ప్రచారం చేస్తుంది. వాళ్ళని తిట్లు నాకు తెలిసి ఇంకెవరు తిట్టుండడు ఆయన. ఆడిపోతే కోమటిరెడ్డి ఎక్కరెడ్డి అయితే నీ కాలు తీసి అడిగేస్తా ఇటు వెళ్తాను అనడం లేదు వీడియోలలో. ఇక నువ్వు తిట్టనోడు లేడు, కొట్టనోడు లేడు, మాట్లాడినోడు లేడు, బ్లాక్మెయిల్ చేయలేడు లేడు దేశంలో. స్కూలోడు మనకు స్కూలోడు కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ ఎవరిని బట్టినా ఫోన్ ఎత్తారో నాదేంది నీదేంది అనాలా. మరి అట్లాంటి ఎక్కడికి అయితే పరిస్థితి ఎట్లుంటుందిగా. మరి అట్లాంటి కావాలా? సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేసిన మన ప్రేమేందర్ రెడ్డి కావాలా ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన దగ్గర ఒక మంచి వేవ్ ఉంది. ఈరోజు నల్లగొండ జిల్లాలో ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయడానికి మనం అడిగితే వేసిరు జనం, అడగకపోయినా వేసిరు కదా. కాకపోతే మనం ప్రచారం బాగా చేసింది. పోయిన కాడ లేవన్నారు ఈసారి మా ఓటు మోడీకి అన్నారు, అనరా లేదా? మనం చెప్పినా చెప్పకపోయినా మా శర్మగారు లాంటి వాళ్ళు అయితే నన్నే ఊపిరాడలేదు అన్న మొత్తం మనకే పడుతున్నాయి, ఇంకొద్ది గట్టి తిరగండి, ఇంకొద్ది గట్టి తిరగండి. అందుకని దయచేసి ఈరోజు అన్ని కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏముంటారు, ఆ డేటాబేస్ అంతా ఆన్లైన్ చేసి ఇమీడియట్గా ఇస్తే ఏదైతే రాజేంద్ర అన్న మన అభ్యర్థి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ కాన్ఫరెన్స్ లో మాట్లాడవచ్చు, ఇంపార్టెంట్ అనుకుని ఫోన్లో మాట్లాడవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన అందరికి కూడా ఒకటి బాగా అలవాటు చేసుకోవాలి. ఒకటే పాజిటివ్ ఉండాలా, గెలుస్తున్నామనే నమ్మకం ఉండాలి. మన దగ్గర ఒకడుంటాడు ఏ అడగలుగుతుందా 3లో ఉన్నావు 2లో ఉన్నావు అంటున్నాడు పార్టీలో ఉంటే అట్లాంటి పక్కన పెట్టాలి. మనం ఎంతసేపటికి ఎంత పాజిటివ్ పడితే అన్ని ఓట్లు పడతాయి. మనం గెలుస్తున్నాం అంటే ఇంకోటి 4వ ఓట్లు వచ్చి ఓటేస్తాడు. ఇలా ఆ గెలుపులో 100% ఉన్నాం ప్రేమేందర్ రెడ్డి గారు. ఎందుకంటే మొన్న ఎన్నిక నిరూపణ అయింది. ఎన్నడూ లేని కోదాళ్ళ బీజేపీలో 3000 ఓట్లు పడలేదు. ఇప్పుడు కోదాళ్ళు వస్తున్నారు. మొన్న ఏమంటున్నారు మెజార్టీ బీజేపీ పడతాయి అంటుంది కదా. ఊహించిన ఇక్కడ నువ్వు సూర్యాపేట చూడు, నల్లగొండ చూడు, దేవరకొండ చూడు, ఎక్కడికి పోను, ఈవెన్ నాగార్జున సాగర్ కూడా అదే పరిస్థితి ఉంది. అందుకని ఈసారి బీజేపీ ఏదో థర్డ్ ప్లేస్ ఉన్న పార్టీ కాదు, గెలిచే పార్టీ. అందుకని మీరు ఆలోచించాల్సిన గెలుపు ఒకటే, దానికి మన వంతు ఏం చేయాలని ఆలోచించాలి. ఇగో అన్నప్పుడు తిరుగుతామని నటించి ఎవరిని నిద్రపోనియట్లేదు. నైట్ 11 దాకా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు, పొద్దున 5 లేచి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. మనలందరూ కూడా ఫోన్ చేయమంటా ఉన్నాడు. మన వల్ల ఒక 10 ఓట్లు యాడ్ అయితే మనం మాట్లాడాల్సిందే అంటా ఉన్నాడు. ఎప్పుడు అడగడం కూడా అడగాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చెప్పండి అభ్యర్థి గురించి. ఇంకొకటి పోయేటప్పుడు కొద్దిగా సీనియర్లను పక్కన తీసుకుపోండి, పెద్దోళ్ళ దగ్గర తీసుకుపోయేటప్పుడు. లేదు వాళ్ళు ఇంకొకటి చెప్తే ఇంటారు అంటే నాకు లేకపోతే అన్నకు మెసేజ్లు పెడితే రాజేంద్రతో ఫోన్ మాట్లాడిద్దాం, అభ్యర్థితో ఫోన్ మాట్లాడిద్దాం, నేను ఫోన్ మాట్లాడతా. ఇక్కడ ఎవరు వాళ్ళు చెప్తే ఇంటారో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం. అందుకని ఒకరు 10 ఓట్లు వేయగలిగేటోళ్ళు, కాలేజీ వాళ్ళు ఇలా పరిచయాలు ఉన్నాయి. కవిత ఉంది, కవిత వాళ్ళ సిస్టర్ కాలేజీ ఉంది. కాలేజీకి పోతే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుంటే పాత నెంబర్లను తీసి ఫోన్ చేసి మెసేజ్ ఎంత పార్టీ మామూలు పార్టీ కాదు. ఈరోజు దేశాలు ఇందాక ఒక ఆయన మా దగ్గరకు వచ్చి అంటా ఉండే, నేను దుబాయ్ పోయితే కేరళ వాళ్ళ కలిసినా, ఇంకొకరు కలిసినా, వేరే దేశం వాళ్ళు కలిసినా అందరూ కూడా ఒకటే మాట్లాడుకుంటారు, మోడీ ఓడిపోతే బాగా అంటున్నట్టు. ఎందుకంటే అంటే మోడీ ఓడిపోతే దేశం ఖరాబ్ అయింది, అప్పుడు మళ్ళీ మనకు బిజినెస్ వస్తాయి. మోడీ ఉంటే చుట్టుపక్కల అన్ని కూడా క్లోజ్ అవుతున్నాయి, మొత్తం ఇండియా సెంటర్ అయ్యేటట్టు భయంలో ఉన్నట్టు. మరి సెంటర్ అయ్యేటోడు దేశం కోసం పుట్టి దేశం కోసం బతికేటోళ్ళు కావాలా, దేశాన్ని దోచుకునేటోళ్ళు కావాలా? మీరు ఆలోచించండి. ఇలా 5-6 నెలల్లోనే కాంగ్రెస్ చక్కదనం అర్థమైంది. ఎక్కడికి పోయినా ఇలా నాయకుడిని కలిసే పని లేదు, నాయకుడిని చూసే పని లేదు. ఇక వాళ్ళకి తెలుసు సామంతరాజుల సిస్టమ్ వస్తుంది మండలానికి ఒకటి. ఇక ఇసుక కానించి దోపిడీ కార్యక్రమాలు మొదలైతే ఇప్పుడు ఆల్రెడీ మొదలైనవి. కాబట్టి జనాలకు కూడా అర్థమైంది. అందుకని పోయినసారి కూడా ఏదో కేసీఆర్ మీద కోపంతో వేసిన ఓట్లు కానీ ఏదో కాంగ్రెస్ మీద ప్రేమతో వేయలేదు. కానీ మనం అందుకోలేకపోయినాం. కానీ ఈసారి అవకాశం మనకుంది. ఖచ్చితంగా రేపు మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి ఒకటే చెప్పండి, మొదటి ప్రాధాన్యత ఓటు. ఏం లేదు, 1వ నెంబర్ గుర్తు, దాని మీద 1వ నెంబర్ రాయటమే అంతే. ఇంతకన్నా చెప్పిన 1లు టిక్కులు పెట్టాలొద్దు. పోయినసారి టైం ఉంది మనకి, 20వ తారీఖు. ఈ రోజు సాయంత్రం కల్లా డేటా కలెక్షన్ అయిపోవాలా, ఒకసారి తిరగటం కావాలా. రేపు సాయంత్రం 23వ తారీఖు మళ్ళీ అన్నొస్తాడు ఇక్కడికి. ఆ రోజు మనం 10-15 మందిని తక్కువ తీసుకురాకుండా రియల్ ఓటర్స్ తీసుకురండి. హైదరాబాద్ లో ఉన్న ఓటర్స్ లిస్టు ఇవ్వండి.
వాళ్ళకు కూడా ఫోన్ చేస్తాం. మీరైతే హైదరాబాద్లో కలిసే ప్రయత్నం చేస్తాం. మీరు మాత్రం మనకు 4 రోజుల టైం, 25/6 మనకు క్లోజ్ అవుతుంది. అందుకని మనకి పెద్ద టైం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పట్టభద్రుల మీద కాషాయ జెండా ఎగరేయాల్సిందే. దాంట్లో మీరందరూ పాలు పంచుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ కూడా చిన్న నోటీస్ తోటే వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ప్రతి ఒక్కరు మన పార్లమెంట్లో బీజేపీ పోటీ చేసింది. తప్పకుండా ఈరోజు కూడా అందరూ బీజేపీని చూస్తున్నారు. ఈ ఎలక్షన్ కూడా ప్రతి ఒక్కరు మా ప్రేమికులు గారు ఓటు చేసి గెలుపుని కోరుకుంటున్నాను. 100 మందికి ఒకరు బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యత చక్కగా తీసుకుంటే తప్పకుండా గెలిచి న్యాయమవుతుంది. ప్రతి ఒక్క ధన్యవాదాలు. ధన్యవాదాలు. పెద్దలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, కాబోయే కేంద్ర మంత్రివర్యులు అన్న అధ్యక్షుడు ప్రైవేట్ గారు అనుకున్నారు భాగ్యరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీబీ పటేల్ గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, నాకు ఇంకో ధైర్యం సరిపోతలేదు, మరో కాబోయే నేను సంబోధిస్తాను. మాజీ శాసనసభ్యులు, మొన్ననే మీ ఆశీర్వాదం పొందిన రేపు మా సాధ్యుడు కాబోయేటువంటి సతీష్ గారు, సుభాష్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, నారాయణ గారు, కవిత గారు, కృష్ణయ్య గారు, యశ్వంత్ గారు, సులోచన గారు, వెంకటరామయ్య గారు, అంజీ యాదవ్ గారు, కవితారెడ్డి గారు, రమేష్ గారు, చుట్టూ శ్రీనివాసరావు గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, సహచర కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు నమస్కారం. వాస్తవంగా బీబీ పాటిల్ గారు మాట్లాడాలి కానీ వాళ్ళు తెలుగు సర్కారు కాదు, మహారాష్ట్ర బార్డర్ కాబట్టి హిందీ అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ ఉంటుంది. వారు 2వసారి ఎంపీగా కొనసాగుతారు, సెకండ్ టైం ఎంపీ. నేను 3వసారి ముఖ్యంగా ఎంపీ కాబోతున్నారు. నేను చాలాసార్లు చూసాను. మీరు మంచిగా పెట్టారు. వినబడుతుందా? వినబడుతున్నప్పుడు బాగా బందా వినపడేదా? ఇప్పుడు ఖమ్మం వచ్చేది చరిత్ర గతిని మార్చింది. ప్రజలు మాట్లాడారు. ఒకవేళ నల్లగొండ పార్లమెంట్ సీట్లో సైదిరెడ్డి గారే మార్చేవాడైతే, కార్యకర్తలు పార్టీ మార్చేవాడు మన గెలువ. నల్లగొండ జిల్లా ప్రజానికం ఈ దఫా 6 రోజులైనా ముచ్చటగా 3వసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని ప్రజలు భావిస్తారు. నల్లగొండ జిల్లా ప్రజలు భావిస్తారు. కాబట్టి ఇవాళ ఆ విజయం సాధ్యమైంది. మొన్నదాకా 5 లక్షల మెజార్టీ వస్తుంది, బీజేపీకి డిపాజిట్ రాదు. ఈ మాటలు అన్నది అవగాహన లేని, రాజకీయ పరిజ్ఞానం లేని, అహంకారంతో ఉండిన నాయకులు మాట్లాడిన మాట. కానీ గలీలలో పోతున్నప్పుడు, గ్రామాలకు పోతున్నప్పుడు ఎవరికి వేసిండు ఓటు, ఎవరికి వేసిందంటే ఈసారి బీజేపీ వేసింది. అది వినలేకపోతున్నారు వాళ్ళు. నిజమేనా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి చూసుకుంటున్నట. కానీ అది 100% అమలయ్యేట ఆస్కారం కనబడుతున్నది. నేను అనేక సంఘటనలు సాక్షిని, నా 24 సంవత్సరాల చరిత్రలో అనేక సంఘటనలకు నేనే సాక్షి. మీకు బాగా ఐడియా ఉండాలి. ఒక
ఒక 2006 ఎన్నికలు, 2010 ఎన్నికలు, 2021 హుజరాబాద్ ఎన్నికలు, ఎంత డబ్బు ఖర్చు పెట్టబడ్డది, ఎంతమంది నాయకులకు వెలగట్టబడ్డది, ఎంతమందిని కొనుక్కోబడ్డది, నేను మీకు మళ్ళీ గుర్తు చేశాను. గన్ని జరిగినా ఏం గెలిచింది? ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది, ప్రజలు మాత్రమే గెలిచింది. ఇక్కడ కూడా ఇంతకు సైరెడ్డి గారు చెప్పినట్టుగా మొన్న అంటే ఏదో జరిగిపోయింది, కానీ వచ్చే ఎన్నికలు మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పి గుండ బద్దలు వీళ్ళకి అర్థం కాలేదు. అధికారంలో ఉన్న వాళ్లకు వాళ్ళు వాళ్ళ వందిమాగాథలు పొగడుతో ముంచెత్తుతారు తప్ప మీకు ఓటేయాలని ఎవరు చెప్పరు. అది ప్రజలకు తెలుస్తుంది, మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ ప్రజలు నాడి చూస్తే ఉడకపోస్తుందా? ఏమి ఇవాళ కొన్ని ఏసీ ఏడిపోయింది లేదా మాకే ఏసీ. ఇది నేను జిమ్మదారి కలిగిన పౌరుడిగా మాట్లాడుతున్నా, హోంమంత్రిగా మాట్లాడుతున్నా చెప్పి, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమైనా డబ్బులు పంచి నాయకులను బెదిరించి మీకు ఈ పని కావాలన్నా ఆ పని కావాలన్నా మేమే ఉంటామని చెప్పి ప్రజలు దబాయించి ఓట్లు వేస్తాము అనేదాకా వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రజలు మాత్రం ఇక్కడ ముమ్మాటికి మొన్ననే వేసింది ఎక్కువైపోయింది, ఇక నీకు వేసేది లేదు, ఈసారి బీజేపీకి ఓటు. అందుకని మన మలకాయిలో నేను నిలబడినప్పుడు కూడా ఎట్లకెళ్తారా అని అంటారు. అంటే ఎట్లకెళ్తారో 4వ తారీఖున డబ్బని పిల్లలు చూద్దామని చెప్పాను. 4వ తారీఖున చెప్తాను ఇది లేరు కదా, లేదు కార్యకర్తలు లేరు, బూత్ కమిటీలు లేవు, నాకు పెద్ద పర్సనాలిటీ ఉన్నటువంటి నాయకత్వం లేదు. కానీ ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంటే, ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ, ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గాలే తీర్మానం చేసుకున్నారు. ఈసారి రాజధానికే ఓటు వేయాలి, 3 మంది ఇవాళ అది రేపు 4వ తారీఖున డబ్బలు ఇప్పినాక 12 గంటలకు తెలుస్తుంది మీ సంగతిలో మా సంగతి. మొన్న ఇక్కడ ఒక మంత్రి అంటున్నాడ డిపాజిట్ కూడా రాదు, డిపాజిట్ నీకు రాదో మాకు రాదో, నీ కిందికి నీళ్ళు వచ్చిన కట్టింది అని చెప్పిన ఆ మంత్రి. మీకు గట్టే బతకండి. ఇవాళ మీరందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోతున్నారు. నిన్న విద్యాసాగర్ గారు 4 రోజులుగా వచ్చి ఇవాళ 100 మందికి ఒక కమిటీ వేసి మీరు ఎవరికి ఓటు ఏమిచ్చిందో మోడీ గారు? మోడీ గారు మీకు పదవులు ఇవ్వలేదు, మోడీ గారు మీకు కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, మోడీ గారు మీకు ఆర్థికంగా గొప్ప వాళ్ళని చేయలేదు. కానీ మోడీ గారు మీకు 10 సంవత్సరాలు ఇచ్చింది ఏంటంటే ఏ ఇంటికి పైన బీజేపీ అనగానే కూర్చోబెట్టి ఈయన మంచిగా ఇచ్చి ఏ సంపోబిడ్డంటే గౌరవాన్ని ఇచ్చింది మోడీ గారు. లేకపోతే ఏంటి పైన ఎందుకు వచ్చిన గారు దండం పెడితే దండం కూడా పెట్టి గుర్తుపెట్టుకో, బయటికి వెళ్ళి కొడతాం. కానీ వాళ్ళ మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు పోవడానికి ఒక గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి మోడీ గారు. ఇంతకుముందే సైరెడ్డి గారు చెప్పినట్టు ప్రపంచంలో చాలా దేశాలు ఈర్చబడుతున్నాడు భారతదేశం చూసి, మరీ ముఖ్యంగా మోడీ గారిని ఈర్చబడుతున్నాడు. ఎందుకు అంటే ఒకప్పుడు ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ ఎవరు అంటే అమెరికన్ ప్రెసిడెంట్ లేదా బ్రిటన్ ప్రధానమంత్రి వైపు చూపించారు. కానీ వాళ్ళ స్ట్రాంగ్ లీడర్ ఆన్ ద గ్లోబ్ మోడీ. ఇట్లయిన మోడీ ఈ దేశ ప్రజలు ఇష్టపడుతున్నాడు ఒక అర్థం ఉంది, కానీ ప్రపంచంలోనే ఎట్లా స్ట్రాంగ్ అయిన దానికి అనేక ఉదంతాలు. ఒక్కటి చెప్తలేదు. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మేము భారత్లో ఉండం, మేము పాకిస్తాన్లో రాస్తామని చెప్పి ఒకప్పటికి ఖలిస్తాన్
రాజస్థాన్, పంజాబ్ మేము ఖలిస్తాన్ దేశం ఏర్పడతామని చెప్పింది. ఒకప్పుడు 7 సిస్టర్ స్టేట్స్, అది మేఘాలయ, అది నాగాలాండ్, అది మిజోరాం, అట్లాంటి రాష్ట్రాలు మేము సెపరేట్ కావాలని చెప్పి ఆందోళన చేసినట్టు తెలుసు. కానీ వాళ్ళ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ అలాంటి ఉద్యమాలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగరాలంటే ప్రాణం గాల్లో కలవాల్సిందే. కానీ అలాంటిది ఇవాళ మోడీ గారి ఏలుబడిలో పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడి ప్రజానికం అంతా కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఏమని? మేము కూడా పాకిస్తాన్లో కాకుండా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితి వచ్చింది. మోడీ సాధించిన విజయం ఇవ్వాలి. మోడీ గారు ఒకనాడు అమెరికా పోవడానికి వీసా కోసం దరఖాస్తు పెడితే అమెరికా తిరస్కరించింది. నా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచింది. అమెరికా జేబులు తీసుకుంది, చెక్కేసింది. పేద దేశంగా మన దేశాన్ని వరల్డ్ బ్యాంక్ ముందు మోకరిల్ల దేశంగా మన దేశాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పిస్తే కానీ రోడ్లు వేయని దేశాన్ని ఇవాళ ప్రపంచంలో కరోనా వచ్చి అమెరికా, కరోనా వచ్చి రష్యా, కరోనా కష్టకాలంలో జపాన్, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతూ ఉంటే 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రగతిని సాధించింది. భారత్ మోడీ గారి పరిపాలన. ఇవాళ అందుకే వాళ్ళకి ఈర్ష. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. మన పిల్లలు అక్కడ చదువుకుంటారు డాక్టర్ కోసం. పిల్లలు మెసేజ్ పెట్టిండ్రు పేరెంట్స్కి, మా కళ్ళ ముందే యుద్ధ డాక్టర్లు పోతున్నాయి, మా కళ్ళ ముందే మిక్సర్లు వచ్చి పడుతున్నాయి, మేము ఏ క్షణాలు చచ్చిపోతామో అమ్మా అని చెప్పి పిల్లల్ని పేరెంట్స్ చేసిన ఘటనగా ప్రపంచ యుద్ధ చరిత్రలో ఏనాడు ఇట్లాంటి సంఘటన జరగలేదు. అది జరిగింది మోడీ గారి పిల్లలు మాత్రమే. అందుకే మోడీ గారికి 70 సంవత్సరాల తర్వాత కూడా నా ఆడబిడ్డలు, గుడిసెల్లో ఉన్న నా ఆడబిడ్డలు, పేదరికంలో ఉండే ఆడబిడ్డలు టాయిలెట్ పోవాలంటే, బయటకు పోవాలంటే చెప్పులు పట్టుకొని 3 గంటల రాత్రి పట్టుకునేది, మధ్యాహ్నం పోవాలంటే సిగ్గుతో తగ్గించుకునేది. ఎంతమంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారిండ్రు. ఎందుకు ఆలోచన రాలేదు పేదల మహిళల పట్ల? ఆలోచన కలిగిన బిడ్డ మోడీ గారు మాత్రమే. పేదింటి బిడ్డ కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్ చెప్పినాడు, జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. చాలా మంది నవ్విండ్రు, గెలి చేసిండ్రు మోడీ గారిని. కానీ మోడీ గారి మాత్రం తనకున్న ఆలోచనని అమలు చేసిండ్రు. ఇవాళ మీరు ఎక్కడో 500 రూపాయలు పట్టుకొని బస్సు ఎక్కితే చిల్లర లేకపోతే దించిపోతారు కండక్టర్. 2000 రూపాయల నోటు పట్టుకొని పోయి కూరగాయలు కొంటే చిల్లర లేకపోతే కూరగాయలు ఇక్కడ పెట్టమ్మా, చిల్లర పైసలు పట్టుకోమో అంటారు. ఇవాళ అలాంటి దేశంలో ఎక్కడ డబ్బు క్యారీ చేయకుండా, చిల్లరతో ఆస్కారం లేకుండా, చదువు రాని ఈ దేశంలో 130 కోట్ల జనాభా దేశంలో ఇవాళ ఎక్కడికి పోయినా కూరగాయలు కొనుక్కో, జామకాయలు కొనుక్కో, చేపలు కొనుక్కో, చికెన్ కొనుక్కో, ఇవాళ ఫోన్పే, గూగుల్ పే తెచ్చిన ఘనత మోడీ గారు. ఏం చెప్తారు? ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికాలో అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ నా దేశంలో యథా రాజా తదా ప్రజ కాబట్టి మోడీ గారి వేగాన్ని అందిపుచ్చుకున్న నా భారత మహిళ 3 ఏళ్ళనే డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసి చరిత్ర సృష్టించింది మన దేశం. ఒక 2G స్కామింగ్ అమ్మాయి, సొంత మంత్రులే జైల్లోకి పోయిండ్రు. కోల్డ్ స్కామ్, లక్షల కోట్ల రూపాయలు. కానీ ఎక్కడ 10 ఏళ్లలో ఎక్కడ సగటు భారతీయుడు నా మోడీ అని చెప్పుకునేటువంటి, నా ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి, గల్లెగిరి చెప్పుకునేటువంటి స్థాయికి తెచ్చిన బిడ్డ మోడీ గారు. అవున కాదు చెప్తున్నారు. ఈ మేధావులు అడుగుతా ఉన్నా, తర్కించండి, ఆలోచించండి. ఈ దేశంలో 75 సంవత్సరాల కాలంలో
5 దశాబ్దాల పాటు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 దశాబ్దాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇందిరాగాంధీ గారు నినాదం ఇచ్చిండ్రు గరీబీ హటావో. రాజీవ్ గాంధీ గారు నినాదం ఇచ్చిండు గరీబీ హటావో. ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా గరీబీ హటావో నినాదం ఇస్తుంటే ఇలా వీళ్ళ ఏలుబడిలో ఎట్లా ఉందో మనకు అర్థం కాదు. మోడీ గారు ఏమంటాడు? మోడీ గారు ఏ ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిలే, ఏ ఏషియన్ డెవలప్మెంట్ దగ్గరికి అప్పుకు కట్టలేదు ఇక్కడ. కానీ పేదింటి వాడికి సొంత ఇంటికి నిర్మించిన బిడ్డ దేశానికి చేసి సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారికి మరియు మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారికి మరియు భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైద్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి అందరికీ అభినందనలు. పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పోయినా ఎండిన పంటలు, కాలిపోతున్న మూటలు, కరెంటు మూటలు, పండిన పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తాన్న ప్రభుత్వం బోనస్ మాట దేవుడు కానీ ఇవాళ 40 కిలోల బస్తాలు 3 కిలోలు 4 కిలోలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల సందర్భంలో ఎక్కడో మాట్లాడినట్టు రేపు హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు, 66 హామీలు, 400 ఒక్క బస్సులలో మహిళల పుస్తకాలు తప్ప ఏ ఒక్కరు కూడా భాగ్యరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీబీ పటేల్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ. అమెరికా తిరస్కరించింది. నా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచింది అమెరికా. జేబులు పిసికింది, చెక్ చేసింది అమెరికా. కానీ అదే అమెరికా ఇవాళ మోడీ గారు గడ్డ మీద అడుగు పెడితే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు మనకి ఎట్లయితే పార్లమెంట్ సభ్యులు వాళ్ళ సెనేటర్లు అంటారు, అక్కడ వాళ్ళ సెనేటర్లు లేచి 10 నిమిషాల పాటు సప్పట్లు కొట్టి మోడీ మోడీ అనే పరిస్థితి వచ్చిందంటే భారత గొప్పతనం ఏందో మనకి ఇవాళ అర్థం కావాలి. మీకు తెలుసు, ప్రపంచంలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది, 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్కి నాయకత్వం వహించిన 2 కూటములు. ఒకటి నాటో కూటమి, రెండవది వార్సా కూటమి. వార్సా కూటమికి నాయకత్వం వహించింది రష్యా. మనలాంటి భారతదేశం ఎవరి పిత్త వాళ్ళపై సైన్యం యుద్ధం చేసింది తప్ప మనని తేకటం కూడా వెళ్ళలేదు. మన దేశాన్ని పేద దేశంగా, మన దేశాన్ని వరల్డ్ బ్యాంక్ ముందు మోకరిల దేశంగా, మన దేశాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పిస్తే కానీ రోడ్లు వేయని దేశంగా మన దేశం వాళ్ళ భాషలో 3rd వరల్డ్ కంట్రీగా చెప్పేది. 3rd వరల్డ్ కంట్రీ ఇవాళ ప్రపంచంలో కరోనా వచ్చి అమెరికా, కరోనా వచ్చి రష్యా, కరోనా కష్టకాలంలో జపాన్, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతూ ఉంటే 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రగతిని సాధించి 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది భారత్. మోడీ గారి ప్రభుత్వం ఎంతమంది నాయకులకు వెలగట్టబడ్డది, ఎంతమందిని కొనుక్కోబడ్డది నేను మీకు మళ్ళీ గుర్తు చేశాను. గన్ని జరిగినా ఏం గెలిచింది? ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది,
ప్రజలు మాత్రమే గెలిచింది. చెప్పినట్టుగా మొన్న అంటే ఏదో జరిగిపోయింది కానీ వచ్చే ఎన్నికలు మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పి కుంట ప్రజలు వీళ్ళకి అర్థం కాలేదు. అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ మంది బాగాదరు పొగడ్తలతో ముంచెత్తుతారు తప్ప మీకు ఓటేయాలని ఎవరు చెప్తారు. అది ప్రజలు తెలుస్తారు. ఇవాళ ప్రజలు నాడి చూస్తే ఉడకపోస్తున్నారు. ఏమి కొన్ని ఏసీ ఇవాళ ఎన్ని సీట్లు వస్తాయని చెప్పిండ్రు? అమిత్ షా గారి తెలంగాణ గడ్డని అడుగుపెట్టినప్పుడు 12 సీట్లకు దోకాలేదు చెప్పారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమైనా డబ్బులు పంచి నాయకులను బెదిరించి మీకు ఈ పని కావాలన్నా ఆ పని కావాలన్నా మేమే ఉంటామని చెప్పి ప్రజలు దబాయించి ఓట్లు వేస్తాము అనేదాకా వాళ్ళు మాట్లాడారు. మాటికి మొన్నడైన కేసులు ఎక్కువైపోయింది, ఇక నీకు వేసేది లేదు, ఈసారి బీజేపీకే ఓటు. అందుకని మన మల్కాయిలో నేను నిలబడ్డప్పుడు కూడా ఎట్లకెత్తామా అని అన్నాడు. అంటే ఎట్లకెత్తానో 4వ తారీఖున డబ్బులు ఇప్పుడైనా చూద్దామని చెప్పి 4వ తారీఖున చెప్పేది కార్యకర్తలు లేదు, బూత్ కట్టడం లేదు, నాకు పెద్ద పర్సనాలిటీ ఉన్నటువంటి నాయకత్వం లేదు. కానీ ఏ ఇంటికి ఆయన్నే, ఏ అపార్ట్మెంట్కి అపార్ట్మెంటే, ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ, ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గాన్ని తీర్మానం చేసుకోవాలి. ఇవాళ అది రేపు 4వ తారీఖున డబ్బులు ఇప్పినాక 12 గంటలకు తెలుస్తుంది నీ సంగతిలో మా సంగతి. డిపాజిట్ నీకు రాదో మాకు రాదో, నీకు కిందికి నీళ్ళు వచ్చిన వెళ్తుంది అని చెప్పిన మీకు అట్లే బతకదు. ఇవాళ మీరందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోతున్నారు. నిన్న విద్యాసాగర్ గారు 4 రోజులుగా వచ్చి ఇవాళ 100 మందికి ఒక కమిటీ వేసి, మోడీ గారు మీకు కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, మోడీ గారు మీకు ఆర్థికంగా గొప్పవాళ్ళని చేయలేదు, కానీ మోడీ గారు మీకు 10 సంవత్సరాలు ఇచ్చింది ఏంటంటే ఏ ఇంటికి పోయినా బీజేపీ అనగానే కూర్చోబెట్టి ఈయన మంచిని ఇచ్చి ఏ స్థానం అంటే గౌరవాన్ని ఇచ్చింది మోడీ గారు. లేకపోతే ఏంటి పోయినా ఎందుకు వచ్చిన గారు దండం పెడితే దండం కూడా పెట్టి గుర్తుపెట్టుకో, బయటికి వెళ్ళి కొడతాం. కానీ మన మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో కార్యకర్తలకు, నాయకులకు, ప్రజల దగ్గరికి పోవడానికి ఒక గుర్తింపుని, గౌరవాలు ఇచ్చిన వ్యక్తి మోడీ గారు. ముఖ్యంగా మోడీ గారిని సూచించబడుతున్నాడు. ఎందుకు అంటే ఒకప్పుడు ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ ఎవరు అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించి, రష్యన్ అధ్యక్షుల వైపు చూపించి, లేదా బ్రిటన్ ప్రధానమంత్రి వైపు చూపించి, కానీ వాళ్ళ స్ట్రాంగ్ లీడర్ ఆన్ ద గ్లోబ్ మోడీ. ఈ దేశ ప్రజలు ఇష్టపడుతున్నాడో అర్థమైంది, కానీ ప్రపంచంలోనే ఎట్లా స్ట్రాంగ్ అయిన మనకి అనేక ఉదంతాలు. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మేము భారత్లో ఉన్నాం, మేము పాకిస్తాన్లో కలుస్తామని చెప్పి, ఒకప్పటి ఖలిస్తాన్ పంజాబ్ మేము ఖలిస్తాన్ దేశం ఏర్పడతామని చెప్పి, ఒకప్పుడు 7 సిస్టర్ స్టేట్స్, అది మేఘాలయ, అది నాగాలాండ్, అది మిజోరాం, అట్లాంటి రాష్ట్రాలు మేము సెపరేట్ కావాలని చెప్పి ఆందోళన చేసి తెలుసు. కానీ వాళ్ళ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ అలాంటి ఉద్యమాలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగరాలంటే ప్రాణం గాల్లో కలవాల్సిందే. కానీ అలాంటిది ఇవాళ మోడీ గారి ఏలుబడిలో పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడి ప్రజానికం అంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏమని? మేము కూడా పాకిస్తాన్లో కాకుండా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితి వచ్చింది. మోడీ సాధించిన విజయం అది.
కానీ తెలుగు సచివాలయం హిందీ అయితే మహారాష్ట్ర బార్డర్ కాబట్టి హిందీ అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు రెండోసారి ఎంపీగా కొనసాగుతామని, సెకండ్ టైం ఎంపీ, రేపు మూడోసారి ముచ్చటగా ఎంపీ కాబోతున్నారు. నేను చాలాసార్లు చూపెట్టాను, ఇప్పుడు మంచిగా పెట్టాను, వినవుతున్నా మాటలు నాయకులు కాదు, పార్టీలు కావు, చరిత్ర రాసేది, చరిత్ర గతిని మార్చింది ప్రజలు మాట్లాడి. ఒకవేళ నల్లగొండ పార్లమెంట్ సీట్లో సైదిరెడ్డి గారే మార్చబడితే, కార్యకర్తలు పార్టీ మార్చబడితే మనకు గెలవవు. నల్లగొండ జిల్లా ప్రజానికం ఈ దఫా 6 ముచ్చటగా మూడవసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని ప్రజలు భావిస్తారు. నల్లగొండ జిల్లా ప్రజలు భావిస్తారు. ఇవాళ ఆ విజయం సాధ్యమైంది. దాకా 5 లక్షల మెజార్టీ వస్తుంది. బీజేపీ డిపాజిట్ రాదు. మాటలు అన్నది అవగాహన లేని, రాజకీయ పరిజ్ఞానం లేని, అహంకారంతో ఉండిన నాయకులు మాట్లాడిన మాట. గలీలలో పోతున్నప్పుడు, గ్రామాల్లో పోతున్నప్పుడు ఎవరికి వేసిందో ఓటు, ఎవరికి వేసిన ఈసారి బీజేపీ వేసింది. అది వినలేకపోతున్నారు వాళ్ళు. నిజమే అని చెప్పి వాళ్ళకి ఇచ్చి చూసుకుంటున్నట. కానీ అది 100% అమలయ్యేటువంటి ఆస్కారం కనపడుతున్నాను. నేను అనేక సంఘటనల సాక్షి. నా 24 సంవత్సరాల చరిత్రలో అనేక సంఘటనలకు నేనే సాక్షి. మీకు బాగా ఐడియా ఉండాలి. ఒక 2006 ఎన్నికలు, 2010 ఎన్నికలు, 2021 హుజురాబాద్ ఎన్నికలు. గత 2 రోజులుగా నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గాలు జరిగే ఎన్నికల సందర్భంగా తిరుగుతా ఉన్నా. ఎక్కడికి పోయినా ఎవరి మాట్లాడినా ఒకటే మాట మాట్లాడుతున్నారు. పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, పేనెం మీద నుంచి పోయిలపడ్డం బిడ్డ, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది బిడ్డ అని మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయినా ఎండిన పంటలు, కాలిపోతున్న మోటార్లు, కరెంటు కోతలు, పండిన పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్న ప్రభుత్వం బోనస్ మాట దేవుడరు కానీ ఇవాళ 40 కిలోల బస్తకు 3 కిలోలు 4 కిలోల కటింగ్తో ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల సందర్భంలో ఇతరులుగా మాట్లాడినట్టు అనేక హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు చేస్తా అని చెప్పిండు. కానీ ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడు కూడా అమలు చేసే పరిస్థితి లేదని చెప్పింది అని వాళ్ళు ఇలా వాపోతా ఉన్నారు. చివరికి ఇవాళ కూడా నేను చూసిన, నిన్నటి దాకా ఏ పార్టీని అయితే ఆకాశాన్ని ఎత్తిందో ఆంధ్రజ్యోతి పత్రిక, ఆ పత్రికలోనే ఇవాళ ఒక వార్త రాసింది. 6 నెలలుగా దవాఖానల్లో పనిచేసేటువంటి వాళ్లకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు రావట్లేదని చెప్పే మాట, ఆ దవాఖానలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన మాట. ఇవాళ అదొక్క రంగమే కాదు, అన్నిట్లో కూడా ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ వసూళ్ల రాజ్యం, మళ్ళీ పని చేస్తే వెలగట్టేటువంటి రాజ్యం వచ్చింది బిడ్డ. బ్రాండీ షాపుల దగ్గర వసూళ్లు, పని చేసుకుందామంటే వసూళ్ల రాజ్యం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పాత స్వరూపాన్ని, పాత నైజాన్ని చేస్తూ ఉంది. అసహించుకుంటున్నామనే మాట చెప్తాను. ఈ మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వాళ్ళు అడగకపోయినా బిడ్డ, మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, మళ్ళీ వచ్చేసారి బీజేపీ అధికారంలో రావాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మీకే ఓటేసినాం. ఇవాళ పట్టభద్రుల ఎన్నికలలో కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా మాకెవరు చెప్పాల్సి అక్కర్లేదు. రిటైర్డ్ ఉద్యోగులుగా ఇవాళ చదువుకున్న వాళ్ళుగా, ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళుగా
ఇలా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇలా డిగ్రీస్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటేస్తాం, ఇలా ప్రేమేంద్రనే గెలిపించుకుందామని చెప్పి బాధ్యత చెప్తున్నారు. నల్లగొండ పాత జిల్లాలో ఇవాళ అది ఆలేరు నుంచి మొదలుపెట్టి ఇక్కడ దేవరకొండ వరకు ఎక్కడ పోయినా కూడా